అంటే చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. నంబర్ 9, తెలుగు ఆహారాలు. తెలుగు ఆహార పదార్థాలకు ఉన్నంత వేరియేషన్ బహుశా ఏ ఒక్క భాష వాళ్లకు లేదేమో. నాన్ వెజ్ లో వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ, హలీం, నాటుకోడి పులుసుతో మొదలెట్టి భోజనాల్లో పప్పుచారు, ఆవకాయ, గోంగూర పచ్చడి లాంటి కమ్మని వంటకాల్లోకి వచ్చి డెజర్ట్ లో పూతరేకులు, కాకినాడ కాజా ఆర్ పుల్లారెడ్డి స్వీట్స్ లాంటి నోరూరించే స్వీట్స్ ఎన్నెన్నో. వీటన్నిటికీ మించిన అతి కమ్మని తిరుపతి లడ్డు కూడా మన తెలుగు వాళ్ళ సొంతమే. నంబర్ 8, కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఐటీ సర్కిల్స్ లో కామన్ గా వినిపించే మాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అంతా నడిపేది మన తెలుగు వాళ్లే అని. ఇండియా, యుఎస్ లోనే కాదు, ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి మూలంగా మారారు. వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిదర్శనంగా మైక్రోసాఫ్ట్, అడోబీ లాంటి మల్టీనేషనల్ కంప్యూటర్స్ కార్పొరేషన్స్ కి సీఈఓస్ గా మన తెలుగు వారైన సత్యనాదెల్ల అండ్ శాంతను నారాయణ ఉన్నారు. అంతేకాదు, కంప్యూటర్ సైన్స్ లో నోబెల్ ప్రైజ్ గా కన్సిడర్ చేసే టర్నింగ్ అవార్డు ని పొందిన కంప్యూటర్ సైంటిస్ట్ డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా తెలుగువారే. నంబర్ 7, తెలుగు సినిమాలు. మన దేశంలోని చాలా రాష్ట్రాలు కొద్ది సంవత్సరాలుగానే వాళ్ళ మాతృభాషల్లో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అలా కాకుండా బాలీవుడ్ కి ధీటుగా 1930s నుండి మాతృభాషల్లో సినిమాలు తీసిన కొన్నే భాషల్లో తెలుగు ఒకటి. అంతేకాదు, మన తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్ర సరిహద్దులు దాటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చిపెట్టిన మహానుభావులు ఎందరో. ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, బ్రహ్మానందం, బాలమురళీకృష్ణ, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల, సిరివెన్నెల, కె విశ్వనాథ్ గారు, రాజమౌళి, ఇలా చెప్పుకుంటూ పోతే తరగని లిస్ట్ ఇది. ఇలాంటి అద్భుతమైన ఇండస్ట్రీ గొప్పతనానికి లేటెస్ట్ ప్రూఫే బాహుబలి సినిమా. నంబర్ 6, తెలుగు భాష, సాహిత్యం, కళలు. భారతదేశంలోని 6 క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఒకటైన తెలుగు 1500 BC నాటి నుండి ఉన్న పురాతనమైన భాష. ద్రవిడ భాషల్లో ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనబడే ఈ భాష మాధుర్యాన్ని వందల సంవత్సరాల నుండి కృష్ణదేవరాయ, టాగోర్, భారతీయర్ లాంటి ఎందరో గొప్పగా పోయారు. తెలుగు కళలకు, సాహిత్యానికి నిదర్శనంగా కూచిపూడితో పాటు వేమన, నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, పోతన, తెనాలి రామకృష్ణ లాంటి ఎందరెందరో ఉన్నారు. నంబర్ 5, తెలుగువారి వ్యవహరణ, విధేయత. తెలుగు వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. మనం ఐడియల్స్ కన్నా ఎక్స్పీరియన్స్ తో వచ్చే నాలెడ్జ్ ని ఎక్కువ నమ్ముతాం. అందుకే తెలుగు వాళ్ళు జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలాగే తెలుగు వాళ్లకు గొప్పలు చెప్పుకోవడం, వారిని వారు పొగుడుకోవడం పెద్దగా చేత కాదు. ఎంత సాధించినా హంబుల్ గా ఉంటాం మన తెలుగు డిఎన్ఏలోనే ఉంది. అందుకేనేమో మన తెలుగు వాళ్ళ గొప్పతనం మనకే తెలియట్లేదు. నంబర్ 4, తెలుగు రాజకీయ నేతలు. జనరల్ గా రాజకీయ నాయకులు అంటేనే మనకు నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి తెలుగు రాజకీయ నాయకులు నేషనల్ లెవెల్లో మన తెలుగు వాళ్ళ సత్తాను చాటి చెప్పారు. అంతవరకు ఎందుకు, ఎంత కాంట్రవర్షియల్ అయినా ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ రెవల్యూషన్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు కాదని ఎవరైనా అనగలరా? నంబర్ 3, ఆర్కిటెక్చర్. మన తెలుగు వాళ్లకు ఉన్నంత ఆర్కిటెక్చరల్ డివర్సిటీ చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉంటుంది. హైదరాబాద్ లో నైజాములు నిర్మించిన చార్మినార్, గోల్కొండ, వరంగల్లో 1000 స్తంభాల గుడి, అమరావతిలో బౌద్ధ ధర్మ నిర్మాణాలు, ఇంకా మోడర్న్ టైమ్స్ లో ప్రపంచంలోనే అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీ. ఇంత వైవిధ్యమైన ఆర్కిటెక్చర్ ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి? నంబర్ 2, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలోని కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేసే వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ లోని క్రిసాట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, మన మెడిసిన్ డెవలప్మెంట్ అండ్ వాటి కాస్ట్ తగ్గించేందుకు ఎంతగానో పాటుపడి హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ, రెడ్డి ల్యాబొరేటరీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, వరల్డ్ రెనౌండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయంటే గర్వంగా లేదా? నంబర్ 1, తెలుగు పీపుల్. ఎక్కడని, ఎవరితో అని మొదలు పెట్టను. శ్రీ కృష్ణదేవరాయ, రాణి రుద్రమదేవి, ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ చేసిన పింగళి వెంకయ్య గారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు, ఇంజనీర్ ఎం విశ్వేశ్వరయ్య, ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు, సైంటిస్ట్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు, క్రికెటర్ అజారుద్దీన్ వివిఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పుల్లల గోపీచంద్, సైనా నేవల్, టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, ఇలా భారతదేశాన్నే గర్వంగా చేసిన తెలుగువారు ఎందరెందరో. నా వయస్సుకి, విజ్ఞానానికి లేదు అర్హత వీరందరి గురించి మాట్లాడడానికి. అందుకే ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు.